ఆ నవనీత సేవను తీసుకొని వచ్చినాము. మీ పాలనలో ఇక్కడ అపవాదు కాదు, ఇలా గోవులు మరణిస్తున్నాయి అని ఆవేదనతో నేను మాట్లాడితే నువ్వు దొంగ, నీ కథ చూస్తాం, నీ అంతు తేలుస్తాం, నిన్ను రాష్ట్రమంతా జైళ్లలో కుక్కుతాం, నీ కథ, జగన్మోహన్ రెడ్డి కథ, మతాల మీద యుద్ధం ప్రకటిస్తాడా జగన్మోహన్ రెడ్డి అని ఈ రకమైనటువంటి దాడేంది? మీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఒక ఆవు కూడా చచ్చిపోలేదు. మీ ఫార్మ్ మేనేజర్ చెప్తున్నాడు మీ పాలనలో 170 ఆవులు చచ్చిపోయినాయని. 170 కాదు, గత 3 నెలల్లో ఇంకా ఎక్కువ చచ్చిపోయినాయి అన్నదే నా మాట. నేను దానికి ఇంకా స్టికాన్ అయి ఉన్నా. అసలు నాకు అర్థం కాల, దీన్ని నిరూపణకు రావాల్సినటువంటి వాళ్ళు రాకుండా ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 2, 3, 4 శాసనసభ్యులు వీళ్ళేం నిర్ణయిస్తారయ్యా? వీళ్లకు గోశాలకు సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉంది? ఊరికే నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని, మా పార్టీని తిట్టడానికి తప్ప మళ్ళా వాళ్ళు బీరాలు పలకటం. గోవులకు జరిగినటువంటి నష్టం ఇంకా నేను చెప్పాలంటే ఈ 10 నెలల కాలంలో మీ పాలనలో అనేక ఆచారాలకు భిన్నంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, అరాచకాలు జరిగినాయి, హింసాత్మక సంఘటనలు జరిగినాయి. 5 రోజుల ముందు శివ అనేటువంటి ఒక జీపు డ్రైవర్ ని కొండ మీద కొట్టుకొని తాగి హత్య చేసినారు. దాదాపు ఈ 70 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి హత్య మీ కాలంలో జరిగింది. దీనికి సమాధానం చెప్పాలి కదా మీరు. చెప్పులు వేసుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మహాద్వారం వరకు వచ్చినారు, బిర్యానీలు తిన్నారు, తాగి కొట్టుకుంటున్నారు, బెల్ట్ షాపు దొరికింది కొండ మీద. ఇక ఏ అపచారం జరగలా మీ దగ్గర? మా మీద ఎగిరికి పడిపోతున్నారు. మేమేదో చాలా నేరగ్రస్తులైనటువంటి వ్యక్తులుగా. దీనికి సమాధానం ఇవ్వవలసినటువంటి బాధ్యత మీ మీద లేదా? సరే, ఈ